హాయ్ హలో నేను జర్నలిస్ట్ సాయి. సో సుప్రీంకోర్టు ఒక కీలకమైన సంచలనమైన తీర్పు ఇచ్చిందండి. నిజంగా దేశంలోకెల్లా అత్యంత సంచలనమైన తీర్పు అని చెప్పొచ్చు. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పుగా చెప్పచ్చు. ఏంటంటే ఆ తీర్పు అంటే, ఎవరైతే హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే క్రిస్టియన్ మతంలోకి మారుతారో వాళ్ళందరూ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన హక్కుల్ని కోల్పోతారు. దానికి సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, దానికి సంబంధించి ఏవైతే హక్కులు లభిస్తాయో ఆ హక్కులు వీళ్ళకి చెందవు అని ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. గతంలో ఒక వ్యక్తికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆ వ్యక్తి సుప్రీంకోర్టు ధర్మాసనం తలుపు తట్టారు. సో ఏపీ హైకోర్టు గతంలో పూర్తి వాదనలు విన్న తర్వాత, అంటే అతను ఎస్సీకి సంబంధించి అంటే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి క్రిస్టియన్ మతంలోకి మారడంతో పాటు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన ప్రతి ఆదివారం చర్చిల్లో పాస్టర్గా కూడా బాధ్యత నిర్వర్తించారంట. సో దీంతో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏపీ హైకోర్టు ఈయన ఎవరైతే క్రిస్టియన్ మతంలోకి మారుతారో వాళ్ళకి ఎస్సీకి సంబంధించిన హక్కులు ఉండవు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇద్దరు సభ్యుల ధర్మాసనంతో కూడుకున్న కోర్టు ఈరోజు తుది తీర్పు వెల్లడించింది. ఎవరైతే అంటే ఈ తీర్పులతో పాటుగా ఎవరైతే హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే అంటే హిందుత్వం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారతారో వాళ్ళకి ఎస్సీకి సంబంధించిన హక్కులేవి వాళ్ళకి కల్పించబడవు. అంటే ఎస్సీకి సంబంధించి రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైన షెడ్యూల్ కులాలకు సంబంధించిన హక్కులు కావచ్చు, ఇవేవి వీళ్ళకి సంక్రమించవు అని ఒక తీర్పు ఇచ్చింది. నిజంగా చాలామందికి కొంత ఆశ్చర్యపోయే తీర్పుగా చెప్పచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది షెడ్యూల్గా అంటే ఎస్సీలు వీళ్ళంతా చాలామంది మతం మారి ఆ మతాన్ని విశ్వసిస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అంటే క్రిస్టియన్ మతాన్ని విశ్వసిస్తూ ఉంటారు. వీళ్ళంతా చర్చిలకి వాటికి వెళ్తారు. సో ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు ప్రకారం మరి ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయి అంటే విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, మిగతా రాజకీయాల్లో కావచ్చు, ఇలాంటి చాలా విషయాల్లో వాళ్ళకి చాలా రిజర్వేషన్స్ అమల్లో ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన అంటే ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో చాలామంది పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఎస్సీల్లో పుట్టిన చాలామంది క్రిస్టియన్స్గా మతం మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దీనికి పూర్తి స్థాయి గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉంది. అంటే మతం మారారు అంటే ప్రూవ్ చేయడానికి అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించిన కేసులో వాళ్ళు చర్చికి వెళ్ళినట్టు, చర్చిలో ఆయన పాస్టర్గా విధులు నిర్వర్తించినట్టు వాళ్ళు పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించగలిగారు. కాబట్టి అవి సంక్రమించవు, ఈయనకి ఎస్సీకి సంబంధించిన ఏ హక్కులు సంక్రమించవని తీర్పు ఇచ్చారు. మరి భవిష్యత్తులో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఎలాంటివి రాబోతున్నాయి, మరి ప్రభుత్వాలు దీన్ని స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఫాలో చేయబోతున్నాయి అంటే, చాలామంది రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, హిందువులు లేకపోతే బౌద్ధులు ఇలాంటి మతం నుంచి క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు రాజకీయ నాయకులు చాలామందిగా ఉన్నారు. వీళ్ళందరూ ఎస్సీ హోదాలో టికెట్లు సంపాదించిన వాళ్ళు, లేకపోతే మంత్రి కోటా సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు, చాలామంది ఏదో ఒక ప్రజాప్రతినిధిగా గెలుపొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుతో వాళ్ళందరి పరిస్థితి కొంత గందరగోళంగా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కొంత చారిత్రాత్మకంగా, కొంత వివాదాస్పదంగా మారే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ మత మార్పిడులు జరిగాయి. అంటే హిందూ మతం నుంచి లేకపోతే రకరకాల మతాల నుంచి వాళ్ళు క్రిస్టియన్కి మతంగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మతం అయితే మారిపోతారు కానీ హక్కులు, రిజర్వేషన్లు ఇవన్నీ ఎస్సీకి సంబంధించిన హక్కులు, ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే వీళ్ళు ఈ రోజుకి పొందుతూ ఉన్నారు. ఏ రోజైతే ఏ నిమిషం అయితే మీరు మతం మారారో ఆ నిమిషం మీకు ఎస్సీ మతానికి సంబంధించిన హక్కులేవి కూడా మీకు సంక్రమించవని చెప్పి ఈరోజు తీర్పుతో కొంత పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది. మరి దీని నుంచి మరింతగా దీన్ని ఎలా ముందుకు వెళ్ళబోతుంది, దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏమైనా గైడ్లైన్స్ రిలీజ్ చేయబోతున్నాయా అనేది మాత్రం